హలో ఫ్రెండ్స్, మన దగ్గర వచ్చేసి ఈరోజు పోకో X3 Pro మొబైల్ వచ్చింది. 0.040 స్విచ్చింగ్లో డ్రాప్ అయిపోతుంది. లో బూటింగ్ కండిషన్లో రెగ్యులర్గా వచ్చేసి మీకు CPU ర్యామ్ సంబంధించిన ఇష్యూ ఈ మోడల్లో అయితే ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడైతే మనం CPU ర్యామ్ని ప్రాపర్గా రిమూవ్ చేసి రిబాల్వ్ చేసిన తర్వాత CPU వేసిన తర్వాత మీరు పోర్ట్ అయితే చెక్ చేసుకోవాలి. అండ్ డీసీలో స్విచ్చింగ్ వచ్చేసి 180 to 220 వరకు వచ్చి మీకు డ్రాప్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. ఈ మోడల్ ఇలా డౌన్ అవుతుందంటే మీకు స్విచ్చింగ్ ఓకే ఉందన్నట్టు, CPU ఓకే ఉందన్నట్టు. ఆ తర్వాత మీరు ర్యామ్ ఫిక్స్ చేసుకోండి. మీ ర్యామ్ ఫిక్స్ చేసుకుంటే మీ ర్యామ్ కండిషన్ ఓకే ఉంటే మీకు ఈ ఫోన్ ఆన్ అయిపోతుంది 100%. ఇక్కడైతే మనకు ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. మీ దగ్గర ఇట్లాంటి మొబైల్స్ ఏమైనా రిపేర్కి ఉన్నా కానీ మీరు పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ కావచ్చు. లేదు మేము మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము, మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నాము, అట్లాంటి వాళ్ళు కూడా మనకు కాంటాక్ట్ చేయొచ్చు. పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి డీటెయిల్స్ కోసం. నెక్స్ట్ ఈ మంత్లో వచ్చేసి మనకు 18th న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మన దగ్గర. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్స్, చీప్ లెవెల్ కోర్స్ అయితే ఉంటుంది మన దగ్గర. ఇది స్కీమాటిక్ డయాగ్రామ్, ఫాల్ట్ ఫైండింగ్ అన్నీ కూడా ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.